ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చేతులతో రుణాలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రామదాస్ నాయక్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. మహిళలు స్వయం శక్తితో పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నారని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రుణాలు వంటి పథకాలు మహిళల సాధికారతకు బలమైన ఆధారమని పేర్కొన్నారు. జరుగుతా ఉన్నాయి. మహిళా సంఘాలకు బస్సులు కేటాయించిన ఈ రోజు 30 లక్షల రూపాయల గ్రాంట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ 30 లక్షల రూపాయల తోడుగా మహిళా సమాఖ్య సభ్యులు దాచుకున్న డబ్బు, ఇంటర్నల్ లెండింగ్ గా దాచుకున్న డబ్బులు 6 లక్షల గ్రాంట్ గానే వచ్చింది. అదే విధంగా పెట్రోల్ బంకులు, మన జిల్లాలో 4 మండలాలకు పెట్రోల్ బంకుల నిర్వహణకి, శ్రీధర్ మండలానికి, కొనిజల మండలానికి, మహిళా ఎరుపు జూరుపాడికి ఎన్ని డబ్బులు పంపించారు? 3,73,00,000 రూపాయలు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు మేము ఎన్నో లాభాలు పొంది ఉన్నాం. కరెంటు ద్వారాగా, బస్ ఛార్జీల ద్వారాగా, ఇంకా డ్వాక్రా వడ్డీ లేని రుణాల ద్వారాగా మేము మరి ఒక లేక మేము ఎంతో వెనకబడి ఉండేది పేదలో. కానీ ఇప్పుడు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. కొంచెం మరి కట్టలేకపోయిన వాళ్ళకి వడ్డీ తగినప్పుడు కూడా కానీ మీకు ఎన్నో లాభాల ద్వారా మా పేదరికాన్ని బాగొట్టుకొని మేము ముందుకు రాగలిగినాం. ఇంకా ఇప్పుడు ఉచిత బస్సు ద్వారాగా కూరగాయలు కూడా వ్యాపారాలు చేసుకొని హైదరాబాద్ తీసుకుపోయి అమ్ముకొని వచ్చి ఎన్నో లాభాలు పొందుతున్నారు. పని లేనప్పుడు కూడా పని కల్పించి పేదలు అనేక తీరులుగా బతుకుతున్నారు. ఇంకా అనేక అన్ని మీరు ఇచ్చిన కనపడుతున్నాయి సార్. ఉన్నాయి సార్. ప్రమాణ స్వీకారం చేసిన గంటల్నే అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేలందరినీ బయటెత్తినోళ్లే, భద్రాచలం పోయినోళ్లే, హైదరాబాద్ పోయినోళ్ళు, ఖమ్మం పోయినోళ్ళు, సమ్మక్క సారక్క పోయినోళ్ళు, 1,73 లక్షల రూపాయల వడ్డీ రుణం వైరా నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. అపూర్వంగా ఎందుకు పిలుస్తున్నట్టు ఆలోచించకుండా నమ్మకంగా మా అందరి మీద విశ్వాసంతో, ఈ ప్రభుత్వం మీద విశ్వాసంతో, ముఖ్యంగా మీ ఏపీఎంల మీద నమ్మకంతో పిలవగానే ప్రతి మీటింగ్ వస్తున్నామా మీ రుణం జన్మలో తీర్చుకోవాలని చెప్పుకుంటూ ఇందిరమ్మ రాజ్యం ఇంత కష్టపడుతున్న నేపథ్యంలో నాకు కూడా వేరే వ్యాపారం లేవు, నేను కాంట్రాక్టర్ కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు. మీ అందరి కోసం ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని 24 గంటల్లో 20 గంటలు కష్టపడుతున్నాను మీ అందరి సోదరులకు తెలియజేస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా మీకు చేసుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందిస్తూ మీరందరూ మాకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, మీ అవసరం మాకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తున్నారని చెప్పి ఆశిస్తున్నామని మనం చెప్తా ఉన్నాం. ఏదైనా మీరు మాకు సాయం చేసే రోజు వస్తే తప్పకుండా మీరు అందరూ రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్న మాకు రేపు మీ దగ్గర జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము నిలబెట్టిన సర్పంచులందరినీ మేము మ్యాక్సిమంగా ఏకగ్రీవం కావాలని చెప్తా ఉన్నాం. అందరికి భద్రాలు చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మనసు పూర్తిగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, మన ఎమ్మెల్యే గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు, రేణుకా చౌదరి గారు, రఘురామరెడ్డి గారు, వీళ్ళందరూ మన కోసం కష్టపడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇది, మరి వాళ్ళకి సర్పంచులు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి మీరందరూ మీ గ్రామాల్లో చెప్పి, మీ పెద్ద మనుషులకు చెప్పి, మీ పెద్దోళ్ళకి చెప్పి, ఊరోళ్ళకి చెప్పి, అందరు మీ గ్రామాల్లో మీ మండలాలను సర్పంచులు అందరినీ గెలిపించి మాకు ఇవ్వాలని మనం చెప్తా ఉన్నాం. ఏమో సర్పంచులను చెప్తారా? మీరందరూ గెలిపిస్తే మళ్ళా రేవంత్ రెడ్డి గారికి చెప్పి రోడ్లు, ఇళ్ళు మీకు కావాల్సిన అన్ని తప్పించే బాధ్యత మీ గ్రూపులు ఏది వరకు ఉంటుంది ప్రభుత్వం ద్వారా తెచ్చిస్తా మనం చెప్తూ ఆలస్యమైనందుకు